నమస్తే అండి. వంకాయలు పురుగు పట్టేసింది. వచ్చిన వంకాయలను వచ్చినట్టు, అందుకని ఇంగువ కొట్టాను. ఇంగువ కొట్టినాక మీకు రిజల్ట్ చూపిస్తానికి నేను పైకి వచ్చాను. వంగ చెట్లలో కాయలకి పుచ్చు వస్తున్నాయి. అందుకని ఇలా కుండీలో ఇంగువ, మనం సాంబార్లో పప్పుకూరలో వేసుకునే ఇంగువ తెచ్చి ఇలా కుండీల్లో వేసుకున్నానండి. ఇదిగోండి, ఆ ఇంగువకి కుండీలో ఉన్న పురుగులు కూడా చనిపోతాయి. ఇదిగోండి, ఇట్లా అయిపోతున్నాయి వంకాయలు. ఇదిగోండి, ఇట్లా పుచ్చులు ఇట్లా చిన్న చిన్న వాటికి గార్డెన్ పని చేస్తున్నాం. ఇట్లా చాలా బాగా పనిచేస్తుంది ఇంగువ. మీకే రిజల్ట్ మంచి కాస్తున్నాయి. పాత వంకాయలైనా కరగనివ్వకుండా పుచ్చులు చూసారా. అదిగోండి, ఇట్లా ఇది కూడా పనికి తినేస్తుంది. మంచి మంచి వంకాయలు అన్నీ ఇట్లా. అందుకని ఇంగువ వేసాను. ఇట్లా కుండీల్లో ఇంగువ వేస్తే రావు. దీనికి కూడా ఇట్లా చూసారా. ఇట్లా అసలు అసలు ఎంత మంచి వంకాయలేనండి. ఇట్లా వంకాయలు కాస్తంటే ఇట్లా అన్నీ పాడు చేసేస్తున్నాయి. అందుకు ఫస్ట్ ఇంగువ వేసి చూస్తున్నా. కాసిన వంకాయలు కాసినట్టు ఇట్లా తినేస్తున్నాయి. అందుకని ఇంగువ వేసి కాసేపు ఉంచి తవ్వి నీళ్లు పడతా. చూసారండి, ఇంగువ వేసి 4 రోజులు అయిపోయింది. ఈ పడ్డ కాయలు పుచ్చు రాలేదు. ఇదిగోండి, మీకు చూపించాలి రిజల్ట్. మనం ఇట్లా వంకాయలకి పుచ్చులు వచ్చేస్తున్నాయి అంటే ఇంగువ అండి. ఇంగువ మీ దగ్గర ఉంటుంది, వంటింట్లో వాడుకునే ఇంగువనే మనం వేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ అండి. ఎంత మంచి రిజల్ట్ వచ్చినాయో చూడండి. నేను చెట్లు ఆకుల మీద కూడా జల్లేసాను. ఇదిగోండి, జల్లేసి ఇట్లాగే ఉంచాను. అసలు నాకు చాలా బాధ అనిపించింది. వంకాయలన్నీ పాడు చేస్తుంటే మొత్తం ఈ కుండీలన్నిటిలోనూ వేసుకున్నాను. చూద్దాం, ఇగో పడుతున్నాయి పిందెలు. వీటికి కూడా మంచిగానే ఉన్నాయి. మట్టి ఎండబెట్టాను కదండి, ఇట్లా గ్రో బ్యాగుల్లో నింపేసుకున్నాం. ఇట్లా మీకు చూపిస్తున్నాను. మొక్కలు నాటుతాను. ఇదిగోండి, ఇట్లా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆ ప్లేసుల్లో పెట్టేసుకున్నాం. ఇట్లా ఇదిగోండి, మొత్తం నాకు ఒక 35-40 కుండీలండి. చక్కగా ఎండబెట్టేశాను. రేపు మార్నింగ్ విత్తనాలు నాటుకుంటాను. కొన్ని నార్లు కొనుక్కొచ్చుకున్నాను, ఆ నార్లు పెడతాను. అందుకని ఇంగువ కొట్టాను. ఇంగువ కొట్టినాక మీకు రిజల్ట్ చూపిస్తానికి నేను పైకి వచ్చాను. ఇప్పుడు పడుతున్న వంకాయలన్నీ చాలా బాగున్నాయి. పుచ్చులు అయితే ఇప్పటికి ఎంత బాగా పనిచేసిందో. మన ఇంట్లో ఉన్న ఇంగువని వాడుకోండి. అసలు ఎంత చిక్కుడుకాయలు భలే కాస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. పైకి వచ్చాను. చూసారుగా, కాఫీ పండుతుంది, ఎర్ర రంగు వస్తుంది. వాటిని పండినాక మరలా గుచ్చుతాను విత్తనాలకి. ఇదేంటో తెలుసా అండి, ఈ మొక్కకి నీళ్ళు ఎక్కువ అవసరం అవుతుంది. హైడ్రోజెల్ అని మనకి ఒక తెలిసిన ఆయన ఇచ్చారు నాకు. ఇస్తే నీళ్ళల్లో కలిపి వేసానండి. ఈరోజు కొంచెం వాటర్ ఏమవుతుందంటే స్టోర్ చేసుకుంటుంది. కాఫీ మొక్కకి నీళ్ళు ఎక్కువ అవసరం అని చదివాను. అందుకని నేను తెలియక ఫస్ట్ మొత్తం అన్ని మొక్కలకి ఇచ్చేద్దామని చెప్పి నేను వాటర్ డ్రమ్లో కలిపితే ఆ డ్రమ్ములు నీళ్లు పోస్తానికి మోటార్కి అడ్డం పడిపోయి అంకులు నేను పైకి తీసుకొచ్చి మొత్తం అన్ని కుండీల్లోనూ ఆ నీళ్లు పోసామండి. ఈసారి చూడాలి, 2 రోజులకి నీళ్లు పట్టచ్చు. హైడ్రోజెల్ అని తెలిసిన ఆయన ఇచ్చారు. ఇది అన్నిట్లోనూ పోసాము నీళ్ళు పైకి మోసుకొచ్చి. ఇదిగోండి,
ఇట్లా హైడ్రోజెల్ అన్నిట్లోనూ చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా వేసుకున్నాం హైడ్రోజెల్. అన్నిటిలోనూ వేసేసానండి. ఇక 2 రోజులకి ఒక్కసారి నీళ్ళు పోసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. వీటిల్ని కొంచెం మార్చాలి. ఇదిగోండి హైడ్రోజెల్ ఎట్లా ఉందో చూడండి. ఇంత అక్కర్లా, వీటిలో కొంచెం కొంచెం వేసుకుంటే వెళ్ళిపోదాం. మందారాలకి ఎన్ని నీళ్ళు పోసినా సరిపోట్లా, అందుకని అట్లా వేసాను. ఇట్లా హైడ్రోజెల్ దొరుకుతుంది ఈ మధ్య మనకు కూడా. సన్డ్రాప్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి, కాయ నిలబడితే మంచిగా ఉంటుంది. 12x12 గ్రో బ్యాగ్లో పెట్టాను. చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది చెప్పాలి మీకు కూడా ఎంగవ గురించి అని. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.